My precious children of God, I greet each one of you in the precious name of our Lord and Savior Jesus Christ. నా ప్రశస్తమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభములు. Today the promise was given to us is from Psalm 107 verse 37. 107వ కీర్తన 37వ వచనం నుండి నేటి వాగ్దానము మనకి ఈ రోజు ఇవ్వబడినది. Psalm 107:37 says, "They sowed fields and planted vineyards that yielded a fruitful harvest." వాటి వలన సస్యఫల సమృద్ధి పొందునట్లును ఆయన ఆకలి కొనిన వారిని అచ్చట కాపురముంచెను. How we can receive the blessings of God? మనం దేవుని దీవెనలను ఏ విధంగా పొందుకొనగలము? Psalm 107 verse 1 says, "Oh, give thanks to the Lord, for he is good." 107వ కీర్తన మొదటి వచనంలో యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. And verses 31 and 32 also says, "His mercy endures forever." 31, 32 వచనాల్లో కూడా ఆయన కృప నిరంతరము నిలుచును. My friends, how much time you give for thanksgiving? ప్రియ స్నేహితులారా, ఎంత సమయాన్ని దేవునికి కృతజ్ఞతాస్తుతులు Not చెల్లించడానికి only ఇస్తున్నారు? receiving God's abundant blessings, but also you should be careful to give thanks to the Lord. దేవుని యొక్క సమృద్ధి అయిన దీవెనలను పొందుకోవడం మాత్రమే కాదు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు కూడా The చెల్లించాలి. word of God says, "In everything we shall have to thank God." అన్ని విషయముల యందును దేవునికి స్తుతులు అర్పించాలి అని దేవుని వాక్యం For అంటున్నది. the food he gives every time, before eating our food, we have to thank God. తినడానికి ముందు ప్రతిసారి కూడా ఆయన ఇచ్చిన ఆహారమును బట్టి ఆయన కృతజ్ఞతలు చెల్లించాలి. My mother used to do one thing. మా తల్లిగారు ఒక పని చేసేవారు. Whatever new thing she buys for me, she will ask me to take it to the church, and we have to keep it there. Then the Lord will bless that thing, whether it's a pencil or a pen or a saree, whatever it may be, the Lord will bless. That's her faith. నా కొరకు ఏ వస్తువు కొత్తగా కొన్నా కూడా అది మొదటిగా తీసుకెళ్లి దేవుని మందిరంలో పెట్టి వందనాలు చెల్లించాలి అని తను మాకు నేర్పించేవారు. అదొక పెన్సిల్ అయినా పెన్ అయినా ఏదైనా కూడా అది ఆవిడ విశ్వాసము. Like that, my children of God, we have to praise God for each and everything we receive from the Lord. దేవుని బిడ్డలారా, అదే విధంగా మనం ప్రభు యొద్ద నుండి పొందుకునే ప్రతి విషయాన్ని బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. How the Lord will bless us because of that? అందును బట్టి ప్రభు మనల్ని ఎలా దీవిస్తారు? Psalm 107:41 says, "He sets the poor on high, far from affliction, and makes their families like a flock." 107వ కీర్తన 41వ వచనం ప్రకారము, అట్టి దరిద్రుల బాధను పోగొట్టి వారిని లేవనెత్తను, వాని వంశమును మందవలె వృద్ధి చేసెను. The Lord will bless you with all his abundant blessings when you praise him from the bottom of your heart. మీ హృదయ లోతుల్లో నుంచి మీరు ప్రభువును స్తుతించినప్పుడు ప్రభు మిమ్మల్ని గొప్పగా ఆశీర్వదిస్తారు. Abraham was childless for many years, అబ్రహాము అనేక సంవత్సరాలు బిడ్డ లేకుండా ఉన్నాడు. but God blessed him when he kept on relying upon God అయితే అతడు ప్రభు మీద ఆధారపడుచు ఉన్నప్పుడు ప్రభు అతన్ని దీవించాడు. and thanking God. అబ్రహాం దేవుని స్తుతిస్తూనే He ఉన్నాడు. had one son. అతనికి ఏకైక కుమారుడు. But if you read Matthew chapter 1 to 17, the generation was so big, it was going on and on until the birth of Jesus Christ. అయితే మత్తయి సువార్త 1వ అధ్యాయం 17 వచనాలు చదివినప్పుడు అబ్రహాం సంతానము తరతరాలుగా అభివృద్ధి నొందుతూనే ఉన్నది, యేసయ్య వరకు అభివృద్ధి నొందింది. So my beloved children, go on thanking God for each and every single thing. కాబట్టి నా ప్రియ స్నేహితులారా, ప్రతి చిన్న విషయాన్ని బట్టి ప్రభువుకు కృతజ్ఞతలు చెల్లించు. The Lord is telling us, ప్రభు మనకు సెలవిస్తూ ఉన్నారు, ask me for a sign. ఒక సూచన కొరకై మీరు నన్ను అడగమని ఆయన తెలియచేయుచున్నారు. Ask me for a miraculous sign. ఒక అద్భుతకరమైన సూచన కోసమై నన్ను మీరు అడగండి అని అంటూ ఉన్నారు. We also look for signs in this world. మనము కూడా ఈ లోకములో సూచనల కొరకై ఎదురు చూస్తూ ఉంటాం కదా. And he says, my friend, నా స్నేహితులారా, ఇంకా ఆయన ఏమంటున్నారంటే, ask me for a sign of blessing in your profession. మీ యొక్క వృత్తి విషయంలో కూడా ఆశీర్వాద సూచన కొరకై నన్ను అడగండి. And I will show a difference there.
అక్కడ నేను వ్యత్యాసము ఏ విధంగా ఉండవలెనో అది మీకు చూపిస్తాను. In John 3:2 we read, యోహాను సువార్త 3:2 మనం ఏం a చదువుతామంటే, man told Jesus, ఒక వ్యక్తి యేసుతో ఈ రీతిగా చెప్తూ ఉన్నాడు, Teacher, ఇదిగో బోధకుడా, teacher, ఇదిగో బోధకుడా అని సంబోధిస్తూ మాట్లాడుతున్నాడు. we know that you have come from God as a teacher. నీవు బోధకునిగా దేవుని యొద్ద నుంచి వచ్చి ఉన్నావని మేము ఎరుగుదుము. For no one else can do these signs that you do మీరు చేయుచున్న ఇటు అద్భుతమైన కార్యములు ఇంకెవ్వరునూ కూడా చేయలేరు, unless God is with him. దేవుని యొద్ద నుంచి పంపబడిన వాడైతేనే తప్ప. The signs that you do are tremendous. నీవు చేయుచున్న సూచక కార్యములు ఎంతో ప్రచండమైనవిగా ఉన్నాయి. Sign from one who has come from God. దేవుని యొద్ద నుంచి వచ్చిన వాని యొక్క సూచనలుగా అవి ఉండి ఉన్నాయి. And so I call you teacher, కనుక నిన్ను బోధకుడా అని పిలుస్తూ ఉన్నాను. and I follow all that you say. నువ్వు చెప్పేదంతా కూడా నేను అనుసరిస్తూ ఉన్నాను. God will make you a teacher in your profession. దేవుడు మీ యొక్క వృత్తిలో మిమ్మును మరొకరికి నేర్పించు వారిగా చేయనయ్యున్నారు. People will follow the wisdom that is displayed through you. ప్రజలు మీ ద్వారా ప్రత్యక్షపరచబడే జ్ఞానాన్ని అనుసరిస్తారు. The great skill that the Lord blesses and gives you. ప్రభు గొప్ప నైపుణ్యతను మిమ్మల్ని ఆశీర్వదించి మీకు అనుగ్రహించును. You will see a difference in the talents that you bring. మీరు తీసుకుని వచ్చే తలాంతులలో ఆయన మీకు వ్యత్యాసమును చూపించును. His blessing will come upon you in your profession. మీ వృత్తిలో కూడా ఆయన ఆశీర్వాదము మీ మీదకు వచ్చును. Especially young people. ప్రత్యేకంగా యవ్వనస్తులైన వారికి God wants to make a difference, to shine through you. దేవుడు మీ ద్వారా ప్రకాశించుచు ఒక వ్యత్యాసమును ఆ రీతిగా చూపించనయ్యున్నారు. As the Bible says, He wants to raise you to be mighty in the land. దేవుని యొక్క వాక్యము సెలవిచ్చినట్లుగా దేశములో బలీయమైన వారిగా ఆయన మిమ్మును లేవనెత్తనయ్యున్నారు. There will be a difference through the wisdom that comes from you. మీ యొద్ద నుంచి వచ్చే జ్ఞానానికి ఒక గొప్ప విభిన్నమైన వ్యత్యాసమును ఆయన కలిగించనయ్యున్నారు. So commit yourselves today to receive this blessing as a sign. కనుక ఒక సూచనగా ఇటు ఆశీర్వాదమును మీరు స్వీకరించడానికి మిమ్మును మీరు ఈ రోజునే ఆ దేవునికి సమర్పించుకొనండి. There was a man called Michael Faraday, మైకెల్ ఫారడే అనే ఒక వ్యక్తి ఉన్నారు. and as a young man, he was not a learned man. ఒక యవనస్తునిగా ఇతను అంత ప్రజ్ఞా పాఠవాలు కలిగిన వాడు కాదు. He didn't have the studies, అతనికి అంత గొప్ప విద్యార్హతలు లేవు. but he was so interested in science, అయితే సైన్స్ పట్ల అతను ఎంతో ఆసక్తి కలిగిన వానిగా ఉన్నారు. so interested in research. పరిశోధన విషయంలో ఎంతో ఆసక్తిని కలిగి ఉన్న వానిగా ఉన్నారు. And so, because he didn't have the education, he could not move among the gentleman class. అతనికి చాలినంత విద్య లేనందువలన జెంటిల్మెన్ తరగతిలో అతను ఏమాత్రము కూడా ఉండలేకపోయారు. At that time, they only considered the people with great education to be gentlemen. అత్యధికమైన విద్యార్హత ఉన్నవారిని మాత్రమే ఆ దినాల్లో వారు జెంటిల్మెన్ తరగతిగా విభాగించేవారు. అందువలన ఈ వ్యక్తి అక్కడ ఉంచబడలేకపోయారు. So he could not move among the other scientists and get knowledge from them. కనుక ఇతర శాస్త్రవేత్తల మధ్యలో ఉండి వారి యొద్ద నుంచి ఏమాత్రం కూడా జ్ఞానాన్ని పొందలేకపోతూ ఉన్నారు. But he would sit and read the word of God. అయితే అతను కూర్చుని దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ ఉండేవాడు. Even as a young little boy, his parents had taught him. ఒక చిన్న బాబుగా ఉన్నప్పుడే అతని తల్లిదండ్రులు అతనికి నేర్పించారు. He loved to read the word of God. అతను దేవుని యొక్క వాక్యాన్ని చదవడాన్ని ప్రేమించేవాడు. Every day he would read it and go. ప్రతిరోజు కూడా చదువుకొని వెళ్ళేవాడు. And he loved to be in the church and listen to the word of God. దేవుని యొక్క మందిరములో ఉండడానికి, దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించడానికి, చదవడానికి ఎంతగానో ప్రేమించేవాడు. And because of this, అందును బట్టియే the Lord opened a way for him. ప్రభువు అతని కొరకై ఒక మార్గమును తెరవజేసి ఉన్నారు. A man called Humphrey Davy, who was a great chemist. హంఫ్రీ డేవి అనే ఒక గొప్ప రసాయనిక శాస్త్రవేత్తగా చెప్పబడి ఉన్న వ్యక్తి Took him as a helper for him in his research. అతన్ని తన యొక్క పరిశోధనలో సహాయకునిగా చేపట్టుకొని ఉన్నారు. And he took him wherever he went. ఎక్కడికి వెళ్ళినా ఇతన్ని కూడా తనతో తీసుకుని వెళ్ళేవారు. And through this man, he could meet all the other great knowledgeable scientists. ఈ వ్యక్తి ద్వారా మహా గొప్ప జ్ఞాన మేధా సంపత్తి గల శాస్త్రవేత్తలందరినీ కూడా ఈయన కలుసుకోగలిగేవారు. And he could talk and share notes with them. వారితో మాట్లాడగలిగేవాడు, నోట్స్ అంతా కూడా పంచుకోగలిగేవాడు. As through these experiences, ఈ యొక్క అనుభవాల ద్వారా God blessed Michael Faraday. దేవుడు మైకెల్ ఫారడేను ఆశీర్వదించి ఉన్నారు. And he grew up to make great accomplishments in physics and in chemistry. భౌతిక శాస్త్రంలో, రసాయన శాస్త్రంలో గొప్ప కార్య సాఫల్యతలు ఆయన తీసుకుని రాగలిగారు. He was the founder of
the concept of electromagnetic induction. ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఇండక్షన్ అనే ప్రక్రియను ఆయన కనుగొన్న అత్యంత గొప్ప వ్యక్తిగా పేరెనెక్కగన్నాడు. Without that process, today our generator and transformer would not be possible. ఆ యొక్క పద్ధతి కనుక లేకపోతే ఈనాటి కాలం మనం వినియోగిస్తున్న జనరేటర్లు గాని ట్రాన్స్ఫార్మర్స్ కానీ ఏవి కూడా సక్రమంగా పనిచేయవు. God had raised him to such a great level. దేవుడు అంత గొప్ప స్థాయికి ఇతనిని ఆ రీతిగా లేవనెత్తి ఉన్నారు. To have the wisdom to have such great findings, అటువంటి గొప్ప వాటిని కనుగొనే జ్ఞానమును దేవుడు ఆయనకు అనుగ్రహించి ఉన్నారు, which would help mankind. అది మానవాళిని ముందుకు నడిపిస్తోంది. Albert Einstein, the great scientist, ఆల్బర్ట్ ఐన్స్టైన్ చాలా గొప్ప శాస్త్రవేత్త. he praised him and said, "Oh, without the findings of this man, oh, there would be a great gap in humanity." ఇతరుని ఎంతగానో పొగిడి ఈ శాస్త్రవేత్త గనక లేకపోతే మానవాళి మధ్యలో చాలా ఎడము ఉండేదన్నారు. Michael Faraday, when he became a great man, he said in one of the conference, మైకెల్ ఫారడే చాలా గొప్పవాడైన తర్వాత ఒక సదస్సులో ఆయన మాట్లాడుతూ ఈ రీతిగా మాట్లాడారు. both the book of God's word and the book of God's world go hand in hand. దేవుని యొక్క గ్రంథము అలాగే దేవుని ప్రపంచానికి సంబంధించిన గ్రంథము రెండూ కూడా జతగా ముందుకు వెళ్తాయి అని చెప్పారు. Science and the word of God are not separate. It comes from the word of God. సామాన్య శాస్త్రముగా సైన్స్ అలాగే దేవుని యొక్క వాక్యము విడదీయలేనివి రెండూ కలిసి ముందుకు వెళ్తాయి అన్నారు. God bless me with wisdom starting from here. దేవుడు ఇక్కడి నుంచే నాకు జ్ఞానాన్ని ఆశీర్వదించడం ప్రారంభించాడని చెప్పి ఉన్నాడు. What great mighty signs the Lord gave through the life of Michael Faraday. మైకెల్ ఫారడే జీవితం ద్వారా ఎంత గొప్ప సైన్స్ పరిజ్ఞానాన్ని దేవుడు అనుగ్రహించి ఉన్నాడు కదా. Can God not do it for you, my friend? నా స్నేహితులారా, దేవుడు అలాగుననే మీ ద్వారా కూడా జరిగించరా? Bring signs in your profession, మీ యొక్క వృత్తిలో కూడా అవసరమైన సైన్స్ పరిజ్ఞానాన్ని తీసుకుని రండి. in your business, మీ యొక్క వ్యాపారంలో కూడా, in your work, మీరు పని చేయించిన పనిలో, in your research, మీరు చేయించు ఉన్న పరిశోధన పనిలో, in your duties. మీ యొక్క బాధ్యతల్లో The Lord will make a difference. ప్రభు ఒక వ్యత్యాసాన్ని కలిగించువాడై ఉన్నారు. He will give you his wisdom ఆయన మీకు తన జ్ఞానమును అనుగ్రహించును. and bless the work of your hand మీ చేతి పనిని ఆయన ఆశీర్వదించనై ఉన్నారు. and produce results like he did in the life of Daniel. దానియేలు జీవితములో వలె ఆయన ఫలితములను ఆ రీతిగా ఉత్పత్తి చేయనై ఉన్నారు. Even though he did not belong to the culture of the kingdom he was in, అతడు ఏ రాజ్యములో ఉన్నాడో ఆ రాజ్య సాంప్రదాయ విధానాలకు అలవాటుగా ఉండి ఉన్న వ్యక్తి కాకపోయినప్పటికీ the king loved the wisdom of Daniel. రాజు దానియేలు యొక్క జ్ఞానమును ఎంతగానో ప్రేమించి ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. And praised the God of Daniel. దానియేలు యొక్క దేవునిని అతడు ఘనపరిచి స్తుతించి ఉన్నాడు. He will make the kings praise the wisdom within you too. ఈ రోజున మీలో ఉన్న జ్ఞానాన్ని కూడా రాజులు గుర్తించి పొగిడేలాగున దేవుడు చేయనయ్యున్నారు. Don't doubt it, my friend. నా స్నేహితులారా, సందేహించకండి. Ask him for a sign of blessing. ఆశీర్వాద సూచన కొరకై ఆయనను అడగండి. The Lord will elevate you. ప్రభు మీకు ఔన్నత్యమును అనుగ్రహించును. My father every morning wakes up at 3 o'clock మా తండ్రి గారు ప్రతిరోజు ఉదయకాలం 3 గంటలకే నిద్ర లెగుస్తారు. with a fear for his responsibility. తన బాధ్యతల పట్ల ఎంతో భయము కలిగిన వారిగా ఆయన లెగుస్తారు. And he immediately sits before God and pray. ఆయన వెనువెంటనే దేవుని ఎదురుగా కూర్చుని ప్రార్థన ప్రారంభిస్తారు. Help me today to carry the ministry, to carry Karunya University. ఈ రోజున సేవ పరిచర్యను, ఈ రోజున కారుణ్య పరిచర్యను మోసుకుని తీసుకుని వెళ్ళడానికి నాకు సహాయం చేయండి అని అడుగుతూ ఉంటారు. The Lord would fill him with his presence. ప్రభువు ఆయనను తన సాన్నిధ్యము చేత నింపుతూ The ఉంటారు. Holy Spirit would fill him పరిశుద్ధాత్ముడు ఆయనను ఆ రీతిగా నింపుతూ ఉంటారు. and drive away all the fear. సమస్త భయమును ఆయన తోలివేస్తారు. And he would start speaking to him. ఆ విధంగా ఆయనతో మాట్లాడడాన్ని ఆయన ఆరంభిస్తూ ఉంటారు. దేవునితో ఈయన మాట్లాడుతూ ఉంటారు. Through the promise of the scriptures, లేఖనములలో కనబడే వాగ్దాన వచనముల ద్వారా God would show him what all to do in his daily administration. తన దైనందిన జీవిత యాజమాన్యములో ఏమి చేయాలో దేవుడు అన్ని కూడా చూపిస్తారు. And many times, even without being able to come to the office, అనేక పర్యాయములు ఆఫీసులో మా యొద్దకు ఆయన రాలేకపోయినప్పటికీ he would be able to guide us on what direction we are to go. ఏ దిశలో మేము ముందుకు వెళ్ళవలసి ఉన్నదో ఆ రీతిగా మాకు దిశా నిర్దేశం చేస్తూ మమ్మును నడిపిస్తూ ఉంటారు. Purely by the leading of the Holy Spirit. ఈ పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారానే Today he has established many projects and many
services for the blessing of the people. ఈ రోజున ప్రజల ఆశీర్వాదం కోసం అనేకమైన సేవలు, అనేకమైన ప్రాజెక్టులు ఆయన ఆరంభించి ఉన్నారు. And because it has come from the Holy Spirit, అవి పరిశుద్ధాత్మ దేవుని యొద్ద నుంచి ఆయన యొద్దకు రాగా అవి మాకు తెలియజేయబడి జరుగుతూ ఉన్నాయి గనుక it has brought a great harvest in the souls. అవి ఆత్మలలో ఎంతో గొప్ప పంటను తీసుకొని వచ్చి ఉన్నవి. Yes, all that the Holy Spirit gives you will have maximum reward. అవును, పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించేది అత్యంత గొప్ప మొత్తములో వచ్చే బహుమానమును. So ask him for a sign boldly today. కనుక ఈ రోజునే ధైర్యముగా ఒక గొప్ప సూచన కొరకై ఆయనను అడగండి. Sign of blessing in your profession. మీ యొక్క వృత్తిలో ఆశీర్వాదపు సూచన కొరకై అడగండి. And my friends, నా యొక్క స్నేహితులారా, you will be a sign to the land. మీరు దేశపు భాగమునకు సూచనగా You ఉండెదరు. will be a sign of God's power to the land. మీరు దేశములో దేవుని యొక్క శక్తికి ఆ రీతిగా సూచనగా ఉండెదరు. He promised in Haggai 2:23, హగ్గయి గ్రంథము 2:23లో ఆయన వాగ్దానము చేసి ఉన్నారు. I will make you like my signet ring, for I have chosen you. నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను, నా యొక్క చేతి ముద్ర ఉంగరముగా చేసి ఉన్నాను. A signet ring is the symbol of a king. ముద్ర ఉంగరము అనేది రాజుగారి యొక్క సూచనగా, గుర్తుగా ఉండి ఉన్నది. We even read it in Daniel chapter 6. దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో కూడా మనం దాన్ని చదవగలం. It is the emblem of the king. ఇది రాజుగారి యొక్క గుర్తుగా ఉంటుంది. When you show that signet ring, they will fear you because they know you are from the king. ఆ యొక్క ముద్ర ఉంగరమును చూపించినప్పుడు మీరు రాజు యొద్ద నుంచి వచ్చి ఉన్నారని ప్రజలు భయము నొందెదరు. See what power God has given you. చూడండి దేవుడు ఎటువంటి శక్తిని మీకు ఆ రీతిగా అనుగ్రహిస్తూ ఉన్నారో. He says you will be like my signet ring in this world. ఆయన అంటున్నారు, మీరు ఈ లోకములో నా ముద్ర ఉంగరముగా ఉండెదరు. All that is within me I have given to you. నాలో ఉన్నదంతయు కూడా మీకు అనుగ్రహించి ఉన్నాను. The inheritance from our Lord Jesus. మన ప్రభువైన యేసుక్రీస్తు యొద్ద నుంచి వచ్చిన స్వాస్యము. He is the treasures of wisdom and knowledge. ఆయనే సకల జ్ఞాన తెలివి తేటలకు సంబంధించిన నిధి అయి ఉన్నారు. He is the way, the truth and the life. ఆయనే మార్గమును, సత్యమును, జీవమును అయి ఉన్నారు. He is the resurrection. ఆయనయే పునరుద్ధానము అయి ఉన్నారు. And all this power has been given to us. ఈ శక్తి అంతయు కూడా మనకు అనుగ్రహించబడి ఉన్నది. The Lord will work his power through us ప్రభు తన శక్తిని మన ద్వారా క్రియ చేయనై ఉన్నారు. for the blessing of the land, దేశం యొక్క ఆశీర్వాదము కొరకై, for the blessing of the people. ప్రజల యొక్క ఆశీర్వాదము కొరకై. So thank God for this grace కనుక ఈ కృప కొరకై దేవునికి వందనములను చెల్లించుచు ఉండండి. and use it, my friends. స్నేహితులారా, వినియోగించుకోనండి. God will make you a witness to the land. దేవుడు మిమ్మును దేశములో సాక్షార్థముగా చేయనై ఉన్నారు. He will first make you a witness to your own family. ఆయన మొదటిగా మిమ్మును మీ సొంత కుటుంబమునకు సాక్ష్యముగా చేయనై ఉన్నారు. A poor illiterate girl came to one of our meetings in Pune. బీదరాలైన నిరక్షరాస్యులైన ఒక సహోదరి పూణేలో మా సభలకు హాజరయ్యారు. She came crying for the Lord. ఆవిడ ప్రభు కోసం ఎంతగానో మొర్ర పెడుతూ వచ్చి ఉన్నారు. And during the prayer time, the Holy Spirit fell upon her in a great measure. ప్రార్థనా సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప మోతాదులో ఆమె మీదకు దిగి రావడం జరిగి ఉన్నది. She was filled with so much presence of God. She was laughing in joy. ఆవిడ ఎంతగానో దేవుని సాన్నిధ్యము చేత నింపబడి ఉన్న వారిగా సంతోషముగా నవ్వుతూ అలాగున ఉండి ఉన్నారు. Great power had come upon her that day. ఆ రోజున గొప్ప దేవుని శక్తి ఆమె మీదకు ఆ రీతిగా దిగి వచ్చి ఉన్నది. From that day, her life had changed. ఆ రోజు మొదలుకొని ఆమె జీవితం ఆ రీతిగా మార్చివేయబడి ఉన్నది. Her prayer life had changed. ప్రార్థనా జీవితం మార్చివేయబడింది. And she became one with the Lord, ఆవిడ ప్రభుతో కూడా ఏకమయ్యారు. clinging on to the Lord. ప్రభువునే అంటి పెట్టుకొని ఉన్నారు. And you know, she would go and talk all that God had shared about her family to her family members. మీకు తెలుసా, దేవుడు తన కుటుంబం గురించి చెప్పిన సంగతులన్నీ ఆమె ఇతరులతో కూడా ఆ రీతిగా పంచుకునేవారు. God would show her things to say. దేవుడు చెప్పవలసిన సంగతులను ఆమెకు చూపిస్తూ ఉండేవారు. Her parents would be amazed. తన తల్లిదండ్రులైతే ఎంతగానో నిర్ఘాంతపోతూ ఉండేవారు. We never mentioned our problem to you. How are you able to give us the answers? మా సమస్యను ఎప్పుడు నీకు చెప్పలేదు కదా, మరి నీవు మాకు జవాబులు ఏ విధంగా చెప్పగలుగుతున్నావు అనుకునేవారు. Power of God.
దేవుని యొక్క శక్తి to even be a blessing to our family. కుటుంబానికి కూడా దీవెనకరముగా ఉండి ఉన్నారు. We keep complaining about our family. మనం ఎప్పుడు కుటుంబం గురించి ఫిర్యాదులు చేస్తూ ఉంటాము. We keep scolding them before the Lord. కుటుంబ సభ్యులను ప్రభు ఎదుట ఎంతగానో మనము తిడుతూ కోపడుతూ ఉంటాము. But from today, కానీ ఈ రోజు మొదలుకొని you will carry answers from the Lord for your family. ఈ దినము నుండి మీ కుటుంబానికి దేవుని జవాబులను మీరు మోసుకొని తీసుకొని వచ్చే వారిగా ఉండాలి. You will have the power to pray over it and claim victory for your family. మీ సమస్యకు విరోధంగా మీరు ప్రార్థన చేసి మీ కుటుంబానికి విజయాన్ని మీరు స్వతంత్రించుకునే వారిగా ఉండాలి. You will be a blessing to your family. మీరు మీ కుటుంబానికి ఆశీర్వాదముగా ఉండేదారు. And He will keep you as a sign of God's power in the land. ఆయన దేశములో మిమ్మును దేవుని యొక్క శక్తికి సూచనగా ఉంచనయ్యున్నారు. 2 Corinthians 12:12 says, 2 కొరింథీ 12:12 ఏమని తెలియజేస్తోందంటే, the signs of a true apostle were performed among you by signs, wonders and miracles. సూచక క్రియలు, అద్భుతములు, మహత్కార్యములు చేయడం వలన అపోస్తలుని యొక్క పూర్ణమైన చిహ్నాలు కనబడినవని చెప్తూ ఉన్నాడు. God is going to perform signs, wonders and miracles through your prayer. మీ ప్రార్థనతో అద్భుతాలు, సూచక క్రియలు, మహత్కార్యాలు He will make you a blessing. ఆయన మిమ్మల్ని ఆశీర్వాదకరముగా చేయును. And He will keep on blessing us and increasing us. ఆయన మనల్ని ఆశీర్వదిస్తూ కొనసాగుతూ ఇంకను వృద్ధి పొందింప చేయుచు కొనసాగును. So ask the Lord your God for these signs today, my friend. కనుక స్నేహితులారా, ఈ రోజునే మీ దేవుడైన యెహోవాను ఇట్టి సూచన కొరకై మీరు ఆయనను అడగండి. Whether in the deepest depths or in the highest heights, పాతాళమంత లోతైన, ఊర్ధ్వలోకమంత ఎత్తైనను సరే, ask Him for whatever sign you want today. ఎటువంటి సూచన ఈ రోజున మీకు కావాలో దాని కొరకే దేవుని అడగండి. And a miraculous sign will fall upon us. మహాద్భుతమైన సూచన మన మీద కృంభరించబడనై ఉన్నది. How many of you have the faith to believe? మీలో ఎంతమంది నమ్మడానికి తగిన విశ్వాసాన్ని కలిగి ఉన్నారు? Shall we ask Him right now? మనము ఇప్పుడే ఆయనను ఆ రీతిగా అడుగుదామా? Thank you, Heavenly Father. పరలోకమందున తండ్రి, మీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాము. You are good, Lord. మీరు మంచి వాడవు ప్రభువా. And you give your children your best. మీరు మీ బిడ్డలకు శ్రేష్టమైన దానిని అనుగ్రహించుచూ ఉన్నారు. So come, Lord, కనుక రండి ప్రభువా, to bless with all your heart. మీ పూర్ణ హృదయముతో మీరు వీరిని ఆశీర్వదించండి. In this divine moment, ఈ దైవీకమైన క్షణములలో shall we stand up wherever we are? మనం ఎక్కడ ఉండి ఉన్నప్పటికీ అక్కడనే అలాగున లేచి నిలబడదామా? Raise your hearts to Jesus మీ హృదయములను యేసు వైపునకు మీరు లేవనెత్తండి. and ask Him. ఆయనను అడగండి, Ask Him. ఆయనను అడగండి. Ask Him, my friend. నా స్నేహితులారా, ఆయనను అడగండి. Whatever is troubling your heart, ఏదైతే మీ హృదయానికి కలతను కలిగిస్తోందో ask Him for a miracle. ఒక అద్భుత కార్యము కోసమై అడగండి. Ask Him for a blessing. ఆశీర్వాదము కొరకై ఆయనను అడగండి. Ask Him for His Holy Spirit. ఆయన పరిశుద్ధ ఆత్మ కొరకై ఆయనను అడగండి. The Lord Jesus is here. ప్రభు అయిన యేసు ఇప్పుడు ఇక్కడ ఉండి ఉన్నారు. He's here only to bless you tonight. ఈ రాత్రి మిమ్మల్ని దీవించుటకే ఆయన ఇక్కడ ఉన్నారు. Only to increase you tonight. మిమ్మల్ని ఈ రాత్రి వృద్ధి పొందింప చేయడానికి మాత్రమే ఆయన ఇక్కడ ఉన్నారు. Only to reward you for all your hard labor. మీ యొక్క కఠిన ప్రయాసకు తగిన బహుమానాన్ని అనుగ్రహించడానికి మాత్రమే ఆయన ఇక్కడ ఉండి ఉన్నారు. Only to bless you in your profession. మీ యొక్క వృత్తిలో మిమ్మల్ని ఆశీర్వదించడానికి మాత్రమే ఆయన ఇక్కడ ఉండి ఉన్నారు. He's here to make you a blessing of power to the land. దేశమునకు ఆశీర్వాదముగాను, దేశానికి శక్తిగాను ఉండులాగు చేయుటకే ఇక్కడ ఉన్నారు. Power to the people. ప్రజల కొరకే శక్తిగా మీరులాగున చేయుటకే ఉన్నారు. He's here to protect you. మిమ్మును భద్రపరచుటకే ఆయన ఇక్కడ ఉండి ఉన్నారు. Call upon this loving Jesus right now. ఈ ప్రియమైన యేసును ఇప్పుడే మీరు పిలువండి. Wherever you are, my friend. మీరు ఎక్కడున్నప్పటికీ స్నేహితులారా, Call upon Him. ఆయనను పిలువండి. Ask Him. ఆయనను అడగండి. Ask Him whatever you want in the name of Jesus. యేసు నామములో మీకు ఏమి కావలసి ఉన్నదో ఆయనను అడగండి. His hands of blessing are here to come upon you. ఆయన ఆశీర్వాద హస్తాలు మీ మీదకు రావడానికి ఇప్పుడు ఇక్కడ సిద్ధముగా ఉన్నవి. He's laying His hands upon you. ఆయన తన హస్తములను మీ మీద ఉంచుతూ ఉన్నారు. His rich reward is coming upon you. ఐశ్వర్యవంతమైన బహుమానం మీ మీదకు వచ్చేయిచు ఉన్నది. You have trusted in Jesus. మీరు యేసునందు నిరీక్షణ ఉంచారు. You waited patiently. మీరు సహనముతో ఎంతగానో ఆయన కొరకై వేచి ఉన్నారు. Now He's delivering you. ఇప్పుడు ఆయన మీకు విడుదలను అనుగ్రహించుచు ఉన్నారు. Now He's giving you a breakthrough. ఇప్పుడు ఆయన మీకు విజయమును అనుగ్రహిస్తూ ఉన్నారు. Now He's healing you. ఇప్పుడు ఆయన మిమ్మల్ని స్వస్థపరచుచు ఉన్నారు. Now He's blessing you and rewarding you. ఇప్పుడు ఆయన మిమ్మల్ని ఆశీర్వదించి
మీకు బహుమానమును అనుగ్రహించుచు ఉన్నారు. Thank him, my friend. ఆయనకు వందనాలు చెప్పండి స్నేహితులారా. Thank him with all your heart. మీ పూర్ణ హృదయముతో ఆయనకు వందనములు చెప్పండి. Jesus has loved you and has come to bless you. యేసు మిమ్మును ప్రేమించి మిమ్మును ఆశీర్వదించుటకు వచ్చి ఉన్నారు. Receive him in your heart. మీ హృదయములో ఇప్పుడే ఆయనను మీరు స్వీకరించండి. God's royal blessing is coming upon your job. దేవుని రాజరికపు ఆశీర్వాదాలు మీ మీదకు వచ్చేయిచు ఉన్నాయి. It's coming upon your job. మీ ఉద్యోగం మీదకు వచ్చేయిచు ఉన్నాయి. It's coming upon your business. మీ వ్యాపారం మీదకు వచ్చేయిచు ఉన్నాయి. It's coming upon your company. మీ యొక్క కంపెనీ మీదకు అవి వచ్చేయిచు ఉన్నాయి. It's coming upon your shop. మీ యొక్క షాప్ మీదకు అవి వచ్చేయిచు ఉన్నాయి. It's coming upon your ministry. మీ యొక్క పరిచర్య మీదకు అవి వచ్చేయిచు ఉన్నాయి. God is making you rise with the wisdom of a teacher. దేవుడు మిమ్మును నేర్పించే వారి జ్ఞానము గల స్థాయికి లేవనెత్తనై ఉన్నారు. Oh, wisdom is coming. ఇదిగో జ్ఞానము వచ్చేయిచు ఉన్నది. Great skill is coming. ప్రకాశవంతమైన నైపుణ్యత వచ్చేయిచున్నది. God is blessing the work of your hand. దేవుడు మీ చేతి పనిని ఆశీర్వదించుచు ఉన్నారు. You will see a great reward. మీరు గొప్ప బహుమానమును ఆ రీతిగా చూడనై ఉన్నారు. You will bring great findings. మీరు గొప్ప సంగతులను కనుగొనెదరు. You will rise up in the land. మీరు దేశములో పైకి వచ్చెదరు. You will rise up in power. మీరు శక్తిలో ఆ విధంగా పైకి లేచి వచ్చెదరు. Lord, we thank you for blessing us. ప్రభువా మమ్మను ఆశీర్వదించినందుకే మీకు వందనములు. Thank you, Lord. వందనములు ప్రభువా. In Jesus' name. యేసు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. Precious T. Priyanka, I'm so glad you have completed your MBBS course. Congratulations. Praise the Lord. అమూల్యమైన టి ప్రియాంక, మీరు ఎంబీబీఎస్ విద్యను సంపూర్తి చేసుకుని అన్న సందర్భంలో ఎంతగానో ఆనందించుచు శుభాభివందనములు తెలియచేయుచు ఉన్నాను. దేవునికి స్తోత్రములు చెల్లించుచు ఉన్నాను. According to Exodus 33:17, God says, I'll do the very thing you have asked because I'm pleased with you. నిర్గమకాండము 33:17 కాగా యెహోవా నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను, నీ మీద నాకు కటాక్షము కలిగినది, నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదునని మోషేతో చెప్పగా, దేవుడి వాగ్దానం ప్రకారం మిమ్మును ఆశీర్వదించవలనని కోరుచు ఉన్నాను. Lord bless Priyanka with a wonderful life partner and a PG government seat in the name of Jesus and a golden future. ప్రభువా ప్రియాంకను ఆశీర్వదించి అద్భుతమైన జీవిత భాగస్వామిని అనుగ్రహించండి. ప్రభుత్వ కళాశాలలో ప్రభువా పీజీలో సీట్ అనుగ్రహించి ఆశీర్వదించండి. బంగారు భవితవ్యమును వీరికి మీరు దయచేయండి. And Pratyush Babu and Priyadarshini have promotion in the job and wonderful life partners and good health. ప్రత్యూష్ బాబునకు ప్రియదర్శినికి ఉద్యోగములో పదోన్నతిని అనుగ్రహించండి. అద్భుతమైన జీవిత భాగస్థులను అనుగ్రహించండి. మంచి ఆరోగ్యమును వీరికి మీరు దయచేయండి. And Brother Sudhakar have a permanent job and a good house and help him to sell the farmland for a good price and good health. Mrs. Mary have a good job and spiritual grace and financial blessings and good health, joy in the family. సోదరుడు సుధాకర్కు ఉద్యోగములో శాశ్వత నియామకమును అనుగ్రహించండి. మంచి నివాస గృహమును అనుగ్రహించండి. వ్యవసాయ భూమిని మంచి ధరకు అమ్మకము చేయడానికి సహాయం చేయండి. మంచి ఆరోగ్యమును అనుగ్రహించండి. సహోదరి మేరీకి మంచి ఉద్యోగమును, ఆర్థిక ఆశీర్వాదములను, మంచి ఆరోగ్యమును, దైవికమైన ఆనందమును వారి కుటుంబములో అనుగ్రహించి వారిని మీరు ఆశీర్వదించండి. In Jesus' name, Amen.